హలో అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు సౌమ్యాస్ కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం గోధుమ పిండి దోశలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. గోధుమ పిండి దోశలకు కావలసిన పదార్థాలు: 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఈటింగ్ సోడా, తినే సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తురిమిన కొత్తిమీర అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి బాగా పిండిని కలుపుకోండి. అంతా మిక్స్ అయ్యాక దాంట్లో తగినంత వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు పిండిలో తగినంత వాటర్ వేసి దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ పిండిని కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 15-20 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఒక 20 మినిట్స్ నానబెడితేనే దోశలు బాగా వస్తాయండి. ఇంకా మిగతా దోశని సిమ్లో పెట్టి కాల్చుకోండి, లేకపోతే పెనం వేడయ్యాక దోశ మాడిపోతుంది. బ్యాటర్ని దోశలా వేసేసుకొని కాల్చేసుకోవడమే. ఈ దోశలు చాలా స్మూత్గా టేస్టీగా వస్తాయండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది టమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ అండి అందరికీ.